ఎలాగో డ్యూటీకి రెడీ అయిపోయి వెళ్తున్నావు, అలాగే వెళ్తే సరిపోయేది కదా, మధ్యాహ్నం రొయ్యలు తీసుకొచ్చి బిర్యానీ చేసి పెట్టు అని చెప్పి స్టైల్ గా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకెవరు అనుకుంటున్నారు, మా బావ. అంతగా ఆర్డర్ వేసిన తర్వాత మనం ఊరుకుంటామా? పనంతా చేసి బయటికి వెళ్లి రొయ్యలు తెచ్చేటప్పటికి 12 అవుతుంది. ఒరే ఇప్పుడు ఎలారా బాబు, అసలే మధ్యాహ్నం అన్నం తినకుండా వెళ్ళిండు అని చెప్పి ఫాస్ట్ గా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. మనకు అసలే వీడియోలు పిచ్చి, మీ అందరికి తెలుసు కదా. వీడియోలు తీసుకోవాలి అండ్ అలాగే నాకు ఆ రొయ్యలన్నీ చూసేసరికి ఇవన్నీ ఎందుకు వండడం, కొన్ని తీస్తే సరిపోతుంది కదా, ఒక వీడియో అవుతుంది అని చెప్పి కొన్ని తీసేశాను. అక్కడే వచ్చింది పెద్ద సమస్య. మళ్ళీ ఏమన్నాడంటే 2 పూటలకు సరిపోయేటట్టుగా ఉండు అని అన్నాడు. అరే అసలే 2 పూటలు అన్నాడు అని చెప్పి కేజీ బాస్మతి రైస్ తీసేసుకున్నాను. కానీ రొయ్యలు చూసారా, కేజీ తీసుకున్నాను కానీ హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ వచ్చినట్టున్నాయి అంతే. అందులో నేను కొంచెం నొక్కేస్తుంది. ఇక చూడండి, అన్నం ఎక్కువ ఉంది, రొయ్యలు తక్కువ. మళ్ళీ చికెన్ కి వచ్చినంత గ్రేవీ రాలేదు రొయ్యలకి. అసలు ఇక బిర్యానీలో రొయ్యలు వెతుక్కుందామన్నా సరే దొరకట్లేవు. ఏం చేస్తాం, ఇక బిర్యానీ కదా, వాసన చూస్తూ తినేసాము. ఇదన్నమాట సంగతి. అన్నట్టు నా రొయ్యల బిర్యానీ ఎలా ఉంది, బాగుందా? కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.